love. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ నాయుడు. ఏం లేదండి, మనము రోజు ప్లాస్టిక్తోనే కలిసి జీవిస్తున్నట్టు అయిపోతుంది అనమాట. ఒక గ్రోసరీ షాప్కి వెళ్ళినా, వెజిటబుల్స్కి వెళ్ళినా, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఆ కవర్లు ఏదో యూజ్ చేయము, తీసుకొచ్చి అక్కడ వేసేస్తాము. లేదు అనుకోండి, అక్కడ ఇక్కడ ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం ఏంటంటే చెత్తబుట్టలో వేసేస్తాం. వేసిన తర్వాత ఆ చెత్తబుట్టలు కానీ లేదు అని అంటే అవి ఆ కవర్లు అవి ఏమవుతుందంటే ఆ గాలికి ఎగిరి, లేదు అంటే రోడ్ల పక్కన పడి ఉన్న యానిమల్స్ అవి తిని ఆ కవర్లు కూడా తినేయడం వల్ల ఏంటంటే ఆ యానిమల్స్ కూడా రకరకాల క్యాన్సర్స్ వచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ కూడా భూమిలో కలవడానికి, అది డీకంపోజ్ అవ్వడానికి కొన్ని 1000 years పడుతుంది, మన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్లాస్టిక్ని మనం ఏం చేద్దామంటే, నేను జనరల్గా చేసేది మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ మనం కొనుక్కుంటాం, ఎక్కడో జర్నీకి వెళ్తాము, ఎక్కడైనా వెళ్ళినప్పుడు అదే వాటర్ బాటిల్ తాగిన తర్వాత నేనైతే ఇంటికే జాగ్రత్తగా తీసుకొచ్చేస్తాను. చూపిస్తాను నేనైతే ఏం చేస్తాను. చూడండి, ఇది వాటర్ బాటిల్. ఆల్రెడీ తాగిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే, క్యాప్ ఉంది చూడండి, ఆ క్యాప్ని ఫోల్డ్ చేసి బాటిల్లోనే వేసేస్తాను. ఆఫ్టర్ దట్ ఏ చిన్న కవర్ ఉన్నా ఈ బాటిల్లోకి ఫిల్ చేసేస్తాను. అది చిన్నగా కదా ఉండే మౌత్ దానికి లోపలికి వెళ్ళడానికి, కాబట్టి ఇలాంటి దీంతో హెల్ప్తో మొత్తం లోపలికి పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇది. అంతేకాకుండా చూడండి, ఈ బాటిల్ ఉంది, ఇది డిస్పోజబుల్ యూజ్ అండ్ త్రో బాటిల్ అనమాట. ఊరికే బాటిల్ పడేసే బదులు ప్రతి కవర్, ఏ కవర్ ఉన్నా సరే, ప్రతి కవర్, వేస్ట్ కవర్స్ అన్నీ ఒక దగ్గర పెడతాను, చెత్తబుట్టలో వేయకుండా. అట్ ద సేమ్ టైం చూడండి, ఇది ఎక్సో రౌండ్, ప్రతి ఒక్కరు వాడేదే. ఆఖరికి ఈ డబ్బాలో కూడా నేను చూడండి, ఈ డబ్బాలో కూడా కవర్స్ పెట్టేస్తాను అనమాట. ఇలా ప్రతి, ఇప్పుడు మనం ఫ్రూట్స్ కొంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్తే ఇదిగోండి ఇలాంటి డబ్బాల్లో మనకి ఫ్రూట్స్ పెట్టిస్తూ ఉంటారు, వాటిలో కూడా ఫిల్ చేసి ఉంచేస్తాను. అట్ ద సేమ్ టైం చూడండి, ఇలా జిప్ లాక్ కవర్స్, మనము పేరెంటానికి అది వెళ్ళినప్పుడు మనకి జిప్ లాక్ కవర్స్ వస్తూ ఉంటాయి, వాటిల్లో కూడా ఇలా ప్రతిదీ పనికిరాని కవర్స్ చెత్తబుట్టలో వేయకుండా ప్రతి కవర్ని ఇలాగ ఒక ప్లేస్లో పెట్టుకుంటాను. అట్ ద సేమ్ టైం చూడండి, ఇలా ఏదైనా చిప్స్ డబ్బాలు కానీ ఏదైనా ప్రతి దాంట్లో ఫిల్ చేసి ఉంచుకుంటాను. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలండి, మనము ఒక మిల్క్ ప్యాకెట్ కానీ ఏ కవర్ అయినా ఉందనుకోండి, సీల్డ్ ప్యాక్ని జనరల్గా మనం ఏం చేస్తాము, ఈ కార్నర్కి కట్ చేసేస్తాం. ఈ కార్నర్కి కట్ చేసేసి ఆ కట్ చేసిన పీస్ ఏమవుతుంది, ఎక్కడో పడిపోవడమో ఏదో అవుతుంది, ఆ భూమిలో వెళ్ళడానికి కానీ ఎన్నో 1000 years పడుతుంది డీకంపోజ్ చేయడానికి. ఆ చిన్న పీస్ కూడా ఎక్కడో దగ్గర వేయండి. నా సజెషన్ అయితే ఇలా ఈ కార్నర్కి ఇలా కట్ చేయకుండా, ట్రయాంగిల్ షేప్లో కట్ చేయకుండా మీరు ఇలా కట్ చేశారనుకోండి, ఇలా స్ట్రైట్గా కట్ చేశారనుకోండి, ఆ కవర్ ఏంటంటే ఆ కవర్కి ఆ పీస్ కూడా ఉండిపోతుంది. లేదు అనుకోండి, చిన్న పీస్ కట్ చేయడం వల్ల ఆ పీస్ ఏంటంటే ఎక్కడో పక్కన అయిపోతుంది అనమాట. కాబట్టి ప్లీజ్ ప్లాస్టిక్ని వీలైనంత తక్కువగా వాడడానికి కూడా మనం ట్రై చేద్దాము. నేనైతే జనరల్గా నా బ్యాగ్ నేను క్యారీ చేసుకొని వెళ్ళిపోతాను. కంపల్సరీ మీరు కూడా ప్లీజ్ మీ ఓన్ బ్యాగ్ మీరు క్యారీ చేయండి. వీలైనంత ప్లాస్టిక్ వాడటం చాలా వరకు తగ్గించుకుందాం. ఎందుకంటే అలా చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎంతో యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ దట్, యానిమల్స్ని సేవ్ చేద్దాం ప్లీజ్. మెయిన్ ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేయద్దు. ప్రతిదీ ఒక పర్టికులర్గా ప్లాస్టిక్ని అంటూ ఇలా పెట్టుకొని చెత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు కూడా ఒక పక్కన పెట్టేసి మొదలైంది. మా చెత్త వాళ్ళకి తెలుసు, మాకు గార్బేజ్ తీసుకెళ్ళే వాళ్ళకి, మా లక్ష్మమ్మ వాళ్ళకి తెలుసు, సుధాకర్ లక్ష్మి వాళ్ళకి, ఓకే మేడం ఇలా పక్కన పెట్టారంటే ఇది మొత్తం ప్లాస్టిక్ అనమాట అని ప్రత్యేకించి ఒక డబ్బాలో పెడతాను. అంతేకాకుండా మనము చెత్త బుట్టలు కూడా ఉంటాయి కదా, చెత్త బుట్టల్లో కూడా అవి కూడా మనం ఏంటంటే ట్రాష్ క్యాన్స్కి హోల్స్ పెట్టుకోవడం కానీ చేసామనుకోండి, రైనీ సీజన్లో వాళ్ళు పాపం చేతులతోనే తీస్తారు. హోల్స్ పెట్టామనుకోండి, అంటే ఓపెన్గా గార్బేజ్ ట్రాష్ క్యాన్స్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
ఎందుకంటే నేనైతే నా ట్రాష్ క్యాన్స్ ఓపెన్ ప్లేస్లోనే ఉంచుకుంటాను కాబట్టి హోల్స్ పెట్టారనుకోండి, రెయిన్ పడినా ఏదైనా ఉన్నా వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది. సరేనా, దోమలు కూడా రాకుండా ఉంటాయి. ఐ షో మై ట్రాష్ క్యాన్స్ ఆల్సో, మీకు నా ట్రాష్ క్యాన్స్ కూడా చూపిస్తాను. సరేనా, ఓకే. మరి ప్లాస్టిక్ వాడడం తగ్గించుకుందాం. అంతేకాకుండా ప్రతి ప్లాస్టిక్ వేస్ట్ని ఒక దగ్గరే జాగ్రత్త చేయండి. సరేనా, వీడియో చేయడం గురించి ఇవన్నీ ఇంత జాగ్రత్త పెట్టా పక్కనే. ఓకేనా, సరే. హాయ్ అండి, అదే చెప్పాను కదా మీకు నా ట్రాష్ క్యాన్స్ కూడా చూపిస్తాను అని. ఇదిగోండి ట్రాష్ క్యాన్స్ ఏంటంటే ఇదిగోండి ఇలా దగ్గరికి జూమ్ చేయడన్నా, ఇదిగోండి హోల్స్ పెట్టుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలాంటి ఐరన్ రాడ్ అని కాస్త బాగా హీట్ చేసి ఇలా హోల్స్ పెట్టేస్తే వీటికి హోల్స్ పడతాయి. ఇదిగోండి ప్రతి చెత్తబుట్టకి ఇది నా పెయింట్ డబ్బా. అది చూసి చెత్త అనుకోకండి, లోపల చాలా చాలా క్లీన్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ డేస్ వాళ్ళు చెత్త తీసుకెళ్ళంగానే నీట్గా చేంజ్ చేసి పెట్టుకుంటాను నేను. ఇది కూడా నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ ఇలాగా నేనైతే అవుట్డోర్లో ఉంచుకుంటాను చెత్తబుట్టలు. అవుట్డోర్లో పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను. కంపల్సరీ చెత్తబుట్టలకి హోల్స్ పెట్టుకోండి కంపల్సరీ. లేదు అనుకోండి ఇలా వర్షం పడినా ఏమైనా ఉన్నా, నాట్ ఓన్లీ దట్, ఏదైనా ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా లోపలికి వెళ్ళాయి అనుకోండి, వాటికి బయటికి రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇలా హోల్స్ పెట్టారనుకోండి కింద నుంచి వెళ్ళిపోతాయి. మెయిన్లీ ఆ చెత్తవాళ్ళు కూడా వాళ్ళ చేతులతో తీసివేస్తూ ఉంటారు, అయ్యో అనిపిస్తుంది. అంతేకాదు రీసెంట్ ఇన్సిడెంట్ ఏంటంటే, మాకు చెత్త తీసుకొచ్చే అమ్మాయికి కూడా పాపము తనకు కూడా ఏంటంటే ఇలా రెసిడెన్షియల్ గార్బేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చెత్తబుట్టలోని ఏదో సమ్ పాయిజనస్ ఇన్సెక్ట్ కూడా కుట్టేసింది అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ దట్, బయట పెట్టినప్పుడు వాటర్ నిండిపోవడము వాళ్ళ గురించేనే కాదు, వాటర్ నిండిపోయింది అనుకోండి దోమలు వచ్చేస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్లీజ్ చెత్తబుట్టలకి అయితే కంపల్సరీ హోల్స్ పెట్టండి. అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ని వీలైనంత తగ్గించండి. తర్వాత కవర్స్ను కూడా చెత్తబుట్టలో వేయొద్దు. ఒక పర్టికులర్గా నేను చెప్పినట్టు అంటారు, నేను చేసుకుంటున్నట్టు మీరు కూడా ఆచరించడానికి ట్రై చేయండి. నాట్ ఓన్లీ దట్, క్యారీ యువర్ ఓన్ బ్యాగ్. ఎక్కడికి వెళ్ళినా మీ ఓన్ బ్యాగ్ క్యారీ చేయండి. మనము వీలైనంత వరకు యానిమల్స్ని సేవ్ చేయడానికి ట్రై చేద్దాము. సరేనా, ఓకే, బాయ్ బాయ్. చూడండి మనము కవర్స్తో చెత్త వేసేస్తాము. పాపం ఆ డాగ్ చూడండి ఆ కవర్తోనే తినేయడానికి ట్రై చేస్తుంది. ప్లీజ్ మనం యానిమల్స్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చెత్త అయితే కవర్స్, ప్లీజ్ సేవ్ యానిమల్స్. చూడండి ఆ స్ట్రే డాగ్ రోడ్డు పక్కన వేసిన చెత్త కవర్ తినేస్తుంది. సో కవర్స్ అవి దయచేసి బయట వేయొద్దు ప్లీజ్. సరేనా.